స్పష్టమైనటువంటి ఆరోపణ ఏంటంటే, రాముడు పేరు జెప్పి, అయోధ్య పేరు జెప్పి, అక్షింతల పేరు జెప్పి, పులిహోర పేరు జెప్పి, కాషాయ జెండాలు పంచి, హ్మ్. మతతత్వాన్ని అంటే వ్యక్తిగత ఆరాధ్య దైవమైనటువంటి రాముడిని హ్మ్. రాజకీయాలకు వాడుకుంటున్నాడు. హ్మ్. రాజకీయాలను చేస్తున్నాడు రాముడి పేరు మీద హ్మ్. మోడీ, లేదంటే భారతీయ జనతా పార్టీ. అయినా కూడా కరెక్టే మిత్రమా, అయినా కూడా కరెక్టే. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? హ్మ్. రాముడి పేరు చెప్పి, రాముడి పేరు చెప్పాడు, ఆ గుడి కట్టాడు. రాముడి పేరు నేను ఎప్పుడు సింపుల్గా ఒక విషయం చెప్తుంటాను. రాముడికి గుడి కట్టినందువల్ల రాముడికి వచ్చేది ఏం లేదండి. ఈ దేశం అస్తిత్వాన్ని కాపాడాడు. 600 సంవత్సరాలుగా 600 సంవత్సరాల క్రితం జరిగిన ఒక దురన్యాయాన్ని వాడిని ఏమంటే సెక్యులర్ అంటారా? ఆ దరిద్రుణ్ణి ఈ దేశపు రామయ్య తండ్రి అన్నాం మనం, సీతమ్మ తల్లి అన్నాం మనం. ఎందుకంటే జీవితం అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, జీవితం అంటే సుఖంగా బతకటం కాదు, ధర్మంగా బతకటం అని తన జీవితం ద్వారా ప్రపంచానికి ఒక పాఠం నేర్పిన వాడండి. అలాంటి నా రాముణ్ణి వాడెవడో కూలిస్తే, అక్కడ ఆ దేవాలయం కూల్చి వాడు మసీదు కడితే, ఆ ఒక్క చోటే కాదు ప్రపంచంలో అనేక చోట్ల. ఇప్పుడు మీరు కుతుబ్ మినార్ ఉంది, ఆ కుతుబ్ మినార్ ఏంటి చెప్పండి? ఆ బాబర్ అనేవాడు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు కట్టింది అది. అక్కడ ఎలా కట్టాడో తెలుసా అండి? మనం వెళ్ళి అమాయకంగా ఫోటోలు దిగుతుంటాం. నేను కింద నిలబడతాను, ఇంకా కింద నుంచి పూర్తిగా తీ అని. దాని స్టోరీ ఏమిటో తెలుసా అండి అది? అక్కడున్న 24 దేవాలయాల్ని కూల్చిన మట్టితో, కూల్చిన ఇటుకలతో కట్టాడు వాడు. అక్కడ నిలబడి ఫోటోలు దిగుతున్నాం హిందువులకి అసలు చాలా ఈ దేశంలో మిగతా మతాలని ఆహ్వానించి హక్కున చేర్చుకోగలగటం అనేది ఒక మానసిక వైశాల్యం, ఉదారత అండి. అది కలిగిన వాడు ప్రపంచంలో ఒక హిందూ. అది ముఖ్యంగా హిందువులారా మీరు గుర్తెరగండి. మీరు ఎంత గొప్పవాళ్ళు దానివల్ల నష్టపోతున్నారా, లాభపడుతున్నారా? నష్టపోయారు, ఇప్పటికే నష్టపోయారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక ధర్మాత్ముడు బయలుదేరాడు. ఆయనే మోడీ. నేను ఇంకో విషయం కూడా చెప్తుంటాను. ఈ దేశాన్ని కాపాడగలిగే బాధ్యత మోడీది. అది తీసుకుంటున్నాడు, అది చేస్తున్నాడు. ఆ మోడీని కాపాడుకోవలసిన బాధ్యత మనది. అది కనుక లోపిస్తే ఏమవుతుందో తెలుసా? మోడీ కనుక గెలవకపోవడం ఇంపాసిబుల్. రామానుగ్రహం సంపూర్ణంగా ఉంది ఆయనకి. మాలాంటి అందరి అభినందనలు, బెస్ట్ విషెస్ మోడీకి ఎప్పుడూ ఉంటాయి. అయితే ఈ దేశపు అస్తిత్వాన్ని కాపాడిన మోడీ ఓడిపోతే అతనికి వచ్చే నష్టం ఏం లేదు, దేశానికి వచ్చే నష్టం ఉంది. మోడీ ఓడిపోతే దేశం అది ఆలోచించండి హిందువులారా. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బంధువు, ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మనిషి గొప్పతనం, ఒక మనిషి ఐడియాలజీ గొప్పతనం, ఒక మనిషి జీవితం గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే అతను ఉన్నప్పుడు కాదు, లేకపోతే తెలుస్తుంది. లేదా ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. మిగతా పార్టీలు ఉన్నాయి కదా, ఒకసారి ప్రధానమైన పార్టీ ఏమిటి చెప్పండి? కాంగ్రెస్. నాకు ఒకసారి చూడండి. నేను ఎప్పుడో మొన్న ఆ మధ్యన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, తిరుమల తిరుపతి దేవస్థానం, మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, తిరుమల తిరుపతి రోషయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమల తిరుపతి, నేను అప్పుడు జర్నలిస్ట్గా కూడా ఉన్నా. నేను షార్ప్గా మాట్లాడడానికి మనమందరం జర్నలిజం బ్యాక్గ్రౌండ్. రోషయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము తిరుమల తిరుపతి దేవస్థానం, ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం ఒక ధార్మిక పరిషత్తు పేరుతో మొత్తం అందరి ఏమంటారు అన్ని పీఠాల మఠాధిపతులందరినీ చేర్చి 3 రోజుల పాటు పరిషత్తు నిర్వహిస్తుంది. ఈ పరిషత్తులో 3 రోజులు అయిన తర్వాత వివిధ అంశాలపైన ఈ స్వామీజీలందరూ డిస్కస్ చేస్తారు. హిందూయిజం బలపడడం పైన, హిందూయిజాన్ని ప్రచారం చేయడం పైన, ఈ దేశం అస్తిత్వాన్ని కాపాడుకోవడం పైన, ధర్మాన్ని కాపాడడం పైన అనేక రకాలైన ఏమంటారు స్థూలమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ తర్వాత కొన్ని తీర్మానాలు వ్యక్తపరుస్తారు. అక్కడే ప్రెస్ సమక్షంలో. అది ఈసారి తీర్మానాలు అత్యంత కఠినతరంగా ఉండబోతున్నాయన్న విషయం గ్రహించిన మహాతల్లి సోనియా గాంధీ రోషయ్య గారిని గట్టిగా, అంటే చాలా బలంగా ఆదేశించడం కారణంగా ఆ సంవత్సరం ధార్మిక పరిషత్తుని అందరూ స్వామీజీలందరూ వచ్చి కూర్చున్నారు. రేపటి నుంచి ధార్మిక పరిషత్తు మొదలవుతుంది. ఈ నైట్ క్యాన్సిల్ చేశారు దాన్ని. ఈ దేశంలో ఇది హిందూ దేశం. ఈ హిందూ దేశంలో హిందువులకి ఇప్పుడు ఏంటి, అది న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? హిందూ దేశంలో హిందువు తన గురించి తను, తన దేశం గురించి తను బలంగా ఆలోచిస్తున్నాడంటే వాడిని లేపేయటమో, వాడిని చంపేయటమో, దాన్ని అణగదొక్కేయటమో ఏమిటది? నేను ఇంకొక మార్గం నుంచి ఆలోచిస్తే, కేసీఆర్ హిందూగాడు బొందుగాడు అన్నారు చూడండి,
అంటే నేను నేను దాన్ని పాజిటివ్గా తీసుకుంటే అసలు ఇంత ఎంత అంటే నరనరాల హిందూయిజం అనేది ఏమంటారు బలంగా వేళ్ళూనుకోవలసిన హిందువులలో హిందూయిజం చాలా లుప్తమైన స్థితిలో ఉంది, దారుణమైన స్థితిలో ఉంది, బొంద పెట్టేసుకున్న స్థితిలో ఉంది. హోమాలు పెద్ద ఎత్తున చేస్తుంటారు. అది వ్యక్తిగతమైన అది ఎవరు అంగీకరించరు. మీరు హోమం మీరు గుర్తుపెట్టుకోండి, హోమం చివరిలో మీరు పూర్ణాహుతి సమయంలో సర్వే జనా సుఖినో భవంతని నినాదంతో సంకల్పంతో చేయాలి తప్ప అది నా క్షేమం వ్యక్తిగత క్షేమం కోసం చేస్తే అది ఏమవుతుంది? అది గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు ఎప్పుడు కోరికను బట్టేవాడు, అర్హతను బట్టి ఇస్తాడు. ఇచ్చే సమయంలో ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అనుకోకండి. నిరంతరం భయంకరమైన స్వార్థం వేళ్ళూనుకుని మీరు మొత్తం మనిషి మొత్తం స్వార్థం, జీవితం మొత్తం స్వార్థం, అంతా నాకే 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 అంటే జైళ్ళల్లో ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి దేవుడు సహకరిస్తే అలా ఇంకా దేవుడి ఉనికికి అర్థం ఏముంటుంది మిత్రమా? సో అందుకని నేనేమంటానంటే రామ జన్మభూమి నినాదం, రాముడికి గుడి కట్టాం, రాముడికి గుడి కట్టాం, హ్యాట్స్ ఆఫ్, మేము దానికి ఓటేస్తాం. ఏంటి సో వాట్? అప్పుడు ఏం చేస్తారు? ఓటేస్తే మళ్ళీ మోడీనే వస్తాడు. మోడీ వచ్చి ఏం చేస్తాడు? ఇంకో 4 మంచి పనులు చేస్తాడు. ఏమిటి మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ఇంతకీ గుడి కట్టడం వల్ల పేదలకు వచ్చిన లాభం ఏంటి? ఇవి ఎక్కడెక్కడో అడవుల్లో అవి చేసేవి చేస్తున్నాడు కదండి. అంటే నేను ఇది ఒక్కటే అంటలేదు. ఇప్పుడు మీరు అతను మతతత్వవాది అయితే ఇప్పుడు ఈ 370 ఆర్టికల్ అది మీకు కనపడలేదా? కాశ్మీర్ ఇష్యూ మీకు కనపడలేదా? ట్రిపుల్ తలాక్ మీకు కనపడలేదా? అది కూడా మైనార్టీల దాడి అంటున్నారు కదా. ఎవరి మీద దాడి అంటున్నారు? 370 తీసేసి కాశ్మీర్లో ఉండే మైనార్టీలకు వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళ హక్కులు తీసేశారు. ట్రిపుల్ తలాక్ చేసి అసలు వాళ్ళ మతం మీదనే దాడి చేశారు. వాళ్ళ ప్రాథమిక హక్కులు కదా అవి ప్రాథమిక హక్కులు ఎలా అవుతాయి? మతం అంటే అది అది మోడీ ఆలోచించాల్సిన స్థిత, లేకపోతే ముస్లిం మహిళలు ఆలోచించాల్సిన స్థిత? ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ధర్మగంట మోగించినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, అది ముస్లిం మహిళ అయినా ఎవరైనా నీకేం కావాలమ్మా అని అడుగుతాడు రాజు. అడిగాడు మోడీ, మా మతంలో ఇలా ట్రిపుల్ తలాక్ పేరుతో మాకు అన్యాయం జరుగుతోందని, మనశ్శాంతి లేకుండా ఉన్నాయి, 2 జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మీరు కాపాడగలరా? కాపాడగలం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మోడీ వస్తే అత్యంత కఠినమైన సార్వజనీనమైన కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా మీరు నెగిటివ్గా డిస్కస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కదా. కాలాంతరం వల్ల అతను లేకపోయినా పాపం పోయి ఏ లోకాన్ని ఉన్నాడో ఒక 50 ఏళ్ల తర్వాత, ఉదాహరణకి మోడీ ఉండడు, మనం ఉండం, ఒక 50 ఏళ్ల తర్వాత అసలు మోడీ బతికుండి ఎక్కడున్నాడో ఆ మహానుభావుడు తీసుకునే నిర్ణయం వల్ల ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది అని. ఇప్పుడు మనం నెహ్రూ గురించి మాట్లాడుకోవట్లేదండి. ఎన్ని తలలు తెగి పాకిస్తాన్ అని, హిందూయిజం అని, ఇక భారతదేశం అని వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల నెహ్రూ గురించి నెగిటివ్గా ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. ఇంటర్నెట్లో తవ్వితే మహాత్మా గాంధీ అని మనం చాలా పాజిటివ్గా ఆ మధ్యం దాకా మాట్లాడుకునే వాళ్ళం. అతని నిర్లిప్తత వల్ల, అతని ముందు చూపు లేమి వల్ల మహాత్మా గాంధీని వాళ్ళు చాలామంది నిరసించట్లేదు. కాబట్టి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అంటే మనం ఇంటర్వ్యూ చేస్తాం, చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాం, కానీ మోడీ గెలిచి తీరుతాడు. గాడ్ షుడ్ బ్లెస్ హిమ్ ఫర్ లైఫ్. ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ ఉన్నంతకాలం, మోడీ కోరుకున్నంతకాలం ఈ దేశానికి మోడీనే ప్రధానమంత్రి కావాలి, అందులో సందేహమే లేదు.